భలే పడేసేవారు హెచ్ఆర్ని. ఊరుకోండి సార్, నేను ఎక్కడ పడేస్తాను, అదే పడితేను. ఎవరు పడ్డారనేది మ్యాటర్ కాదు ఇక్కడ, మీరిద్దరు ఒకటయ్యారా లేదా అనేదే మ్యాటరు. ఏంటి సార్ ఒకటే ఇది? మీరు చెప్పారని కిస్ పెట్టా, ఇప్పుడు ఆ కిస్ వల్ల మీకు ప్రేమ పుట్టిందంట, ఏదో అయిందంట. అమ్మాయిలు అంతేరా, కొన్ని విషయాల్లో మెల్ట్ అయిపోతారు అంతే. ఇవన్నీ నాకు తెలుసు సార్, రేపు వెళ్ళి నేను చెప్పేస్తా. నువ్వు చెప్పినా నమ్మదుగా. నమ్మేలా చెప్తా. అయినా నమ్మదు. ఏ? నువ్వు నిజమే చెప్పావు అనుకో, అయినా అబద్ధమే అనుకుంటది. ఎందుకు? ఎందుకంటే నేను ప్రేమిస్తుంది కాబట్టి. లవ్ చేయడం ఏంటి సార్? ఊరే మట్టి బోర్రా, ఆమె చెప్పిన లోతైన ముద్దు ముద్దు మాటలు నీకు అర్థమైనట్లేదు. మరి మీరు విన్నారా? విన్నాంగా, వర్డ్ టు వర్డ్, లైన్ బై లైన్. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి టేబుల్లో మా మైక్రోఫోన్ ఒకటి ఉంటుంది. టెర్రరిస్ట్ల కన్నా డేంజర్గా ఉన్నారు సార్ మీ ఇద్దరు. సరే గాని హెచ్ఆర్ నేను లవ్ చేస్తుందని ఆఫీస్లో ఫ్రీడమ్ తీసుకున్నావు అనుకో, నీ సన్ఫ్లవర్ కట్ చేయాల్సి వస్తుంది. సిచ్యువేషన్ అంతా సీరియస్గా ఉంటుంది మరి. ఈడు భలే లక్కీ అన్నే, ఈడు లవ్ చేస్తున్నట్టు చెప్పకుండానే ప్రపోజ్ చేయించుకున్నాడు. హెచ్ఆర్ పెద్ద ఫిగర్ కాదు కాబట్టి వదిలేశాను అన్నాయి, లేకపోతే నగిలేసేటోడిని. నీ సంగతి నాకు తెలియదు, రివ్యూలు అట్ట ఉన్నాయి బయట. నేను వెళ్తాను సార్. ఏయ్, హెచ్ఆర్ నీ గ్రిప్లో ఉందని హీరోయిజం చూపించావు అనుకో, మా విలనిజం బయటకు వస్తుంది. చెప్పలే తమ్ముడు. చూపించలే, చూపించిన మనం క్యారెక్టర్ కట్ చేయం, సృష్టించిందే మనం అయితే. ఓ పదన్నాయి, వెళ్ళి ఇంకో పెంట పెడదాం.